హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జోసా 2024 వెబ్ కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ మండే నుంచి స్టార్ట్ అయింది. అదే 10th జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈరోజు న్యూస్లో వచ్చిన న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇకపోతే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈసారి ఐఐటీస్లో 17,740 సీట్స్ అని చెప్పేసి మనకి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 17,385 సీట్స్ ఉంటే ఈ సంవత్సరం 17,740 సీట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ మనకి 355 సీట్స్ పెరిగాయి. ఓకే, అదేవిధంగా వరంగల్ ఎన్ఐటీలో తీసుకున్నట్లయితే మనకి ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఒకటి కొత్తగా యాడ్ చేశారు. అదేవిధంగా టోటల్గా వచ్చినట్లయితే మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ మొత్తం కలిపి మనకి 59,917 సీట్స్ ఉంటాయన్నమాట మొత్తం. ఓకే, సో ఐఐటి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ అన్ని సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. ఐఐటి సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అదేవిధంగా జిఎఫ్టిఐస్లో ఉన్న సీట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీరేం చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసి ఉంటారు. సో దానికి సంబంధించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీకు కొంచెం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం మొత్తం 121 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. 121 ఇన్స్టిట్యూషన్స్. లాస్ట్ ఇయర్ 119 ఉండేవి, ఈ సంవత్సరం 121 అయ్యాయి. 4 కాలేజెస్ పెరగడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 59,917 అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐఐటి తిరుపతి, ఎన్ఐటి వరంగల్లో పెరిగిన సీట్లు. ఐఐటి తిరుపతిలో 244 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 10 సీట్స్ పెరిగాయి అనమాట. మొత్తం 254 సీట్స్ అయ్యాయి. దాంట్లో ఏం కోర్స్ వచ్చిందంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సుని కొత్తగా ఒక 10 సీట్స్తోని న్యూగా యాడ్ చేశారనమాట. అదేవిధంగా వరంగల్ ఎన్ఐటీలో 989 సీట్స్ నుంచి 1,049కి పెరిగాయి. దీంట్లో సిఎస్సి, ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును 60 సీట్స్తో ప్రవేశపెట్టారు. సో 60 సీట్లు అయితే దీంట్లో కొత్తగా వచ్చాయి. ఎన్ఐటి కాబట్టి దీంట్లో హోమ్ స్టేట్ కోటా, అదేవిధంగా అదర్ స్టేట్ కోటా అని రెండు ఉంటాయి. 50-50% ఉంటాయి అనమాట. మన తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. అంటే 50% సీట్స్ అంటే 60 సీట్లకి 30 సీట్లు లోకల్ అంటే హోమ్ స్టేట్ కోటాకి ఇస్తారనమాట. ఓకే, అదేవిధంగా అదర్ స్టేట్ కోటా ఏదైతే ఉంటుందో అవి ఒక 30 సీట్స్ ఉంటాయి. 60లో 50% అంటే అవి వచ్చేసి మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇకపోతే మనకి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో 40 నుంచి 110కి సీట్స్ పెంచారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కూడా 40 నుంచి 50 చేశారు. ఈ విధంగా మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 355 సీట్లు పెరగడం జరిగింది అన్నీ కలిపి. ఇక్కడ చూడండి మనకి బ్రీఫ్గా మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో 60 సీట్స్. అదేవిధంగా ఐఐటి గాంధీనగర్లో పెంచారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐటి బాంబేలో కూడా సీట్స్ పెరగడం జరిగింది. ధార్వాడ్లో పెరిగాయి, బిలాయిలో పెరిగాయి, భువనేశ్వర్లో పెరిగాయి, ఖరగ్పూర్లో పెరిగాయి, అదేవిధంగా జోధ్పూర్లో, పాట్నాలో అండ్ గువాహటిలో మొత్తం సీట్స్. ఐఐటి మెడ్రాస్లో మాత్రం ఒక 6 సీట్స్ తగ్గించారంట. సో మిగిలిన అన్ని మ్యాక్సిమం ఇప్పుడు మనం చూసిన ఐఐటీస్లో అయితే సీట్స్ అయితే చాలా వరకు పెరిగాయి అన్నమాట. ఓకే, ఇక చూసుకున్నట్లయితే మనకు ఆయా విద్యా సంస్థల్లో మొత్తం సీట్లు న్యూమరరీ, సూపర్ న్యూమరరీ అంటే ఫీమేల్ కోటా అంటారు దాన్ని. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఐఐటీస్లో ఇది 2022, 23 అండ్ 24 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి కొంత పెరుగుతూ వస్తుందన్నమాట. సో ఐఐటీస్లో తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం 17,740 సీట్స్ ఉన్నాయి. ఎన్ఐటీస్లో వచ్చేసి 24,229 సీట్స్. ట్రిపుల్ ఐటీస్లో 8,546 సీట్స్ ఉన్నాయి. జిఎఫ్టిఐస్లో వచ్చేసి మనకి 9,402 సీట్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మొత్తం కలిపితే మనకి 59,917 సీట్స్ అయితే ఓవరాల్గా జోసా కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట. ఓకే, ఏది 2 క్వాలిఫై అయిన వాళ్ళకి. సో మనకి ఆప్షన్స్ వచ్చినట్లయితే మీకు 2 క్వాలిఫై అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 865 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము కాసేపట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఐఐటీలో కేటగిరీ వైజ్గా మనకి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయనేది ఐఐటీస్లో, ఇది ఓన్లీ ఐఐటీస్లో, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ కాదు.
ఇక్కడ ఓన్లీ ఎన్ఐటీస్ ఐఐటీస్ అనమాట. చూడండి ఓపెన్ కేటగిరీలో 7,175 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకున్నట్లయితే 1,780 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 2,664, ఎస్టీ కేటగిరీలో 1,332 సీట్స్, ఓబీసీలో 4,789 సీట్స్ ఉంటాయన్నమాట. మొత్తం కలిపి మనకి 17,740 సీట్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే మనకి మన తెలుగు స్టేట్స్లో ఏ విధంగా సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఐఐటి హైదరాబాద్లో 595, ఐఐటి తిరుపతిలో 254, ఎన్ఐటి వరంగల్లో 1049, ఎన్ఐటి ఏపీలో 480, స్పా విజయవాడలో 132, హెచ్సియు 110, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీలో 437, ట్రిపుల్ ఐటి కర్నూలులో 327. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 3,384 సీట్లు ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్లో, 2 తెలుగు స్టేట్స్లో కలిపి ఉన్నాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మనకి మీరు ఒకవేళ ఇంకా అసలు మీకు క్లియర్ పిక్చర్ కావాలి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలనుకున్నట్లయితే మీరు josa.nic.in వెబ్సైట్, మీరు ఏదైతే కౌన్సిలింగ్ కోసము విజిట్ చేస్తారో ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈ సర్వీసెస్లో సీట్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ 2024 అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అని ఉంటాయి. మీకు కావాల్సిన ఐఐటి సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కావాలనుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్లో ఆల్ సెలెక్ట్ చేసి వదిలేసేయండి. అది డిఫాల్ట్గా ఆల్ ఉంటుంది కాబట్టి వదిలేయండి. లేదు మీకు ఏదైనా కావాలనుకుంటే ఐఐటి బాంబే అనుకుంటే బాంబే సెలెక్ట్ చేయండి ఈ విధంగా. అండ్ మీకు పర్టికులర్గా ఏదైనా కోర్సు ఆ ఐఐటి బాంబేలో ఏమేమి కోర్సులు ఉన్నాయనేది ఈ డ్రాప్ డౌన్లో చూపిస్తుంది. దీంట్లో మీకు పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో చూడాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుని సబ్మిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబేలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తుంది. ఇక్కడ జెండర్ న్యూట్రల్ అని చెప్పి మనకి ఒక కోటా ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ అని ఇంకో కోటా ఉంటుంది. ఇది ఓన్లీ అమ్మాయిలకి ఇస్తారు ఈ కోటా అంతా కూడా. అండ్ జెండర్ న్యూట్రల్ అని ఏదైతే ఉందో ఇది అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి ఇద్దరికి ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి సీట్ అలకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీంట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో టోటల్ 42 ఉన్నాయి, ఓపెన్ పీడబ్ల్యూడీలో 3 సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 11 ఉన్నాయి, ఎస్సీలో 16, ఎస్టీలో 9, అదేవిధంగా ఓబీసీ తీసుకున్నట్లయితే 29 సీట్స్ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 90 సీట్స్ ఉన్నాయి, 90 సీట్స్ సీట్ కెపాసిటీ. అండ్ ఫీమేల్ సూపర్ న్యూమరీ మనకి 23, మొత్తంగా 113 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఈ ఐఐటి బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఈ విధంగా మీరు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఈ విధంగా మొత్తం అంతా మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఇది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలంటే కూడా ఇక్కడ మీకు ఈ సర్వీసెస్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అని కూడా మీకు ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ అని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ ఇయర్కి సంబంధించింది కావాలి, 23 ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ప్రాబబిలిటీ చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ 6 రౌండ్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి. ఆప్షన్స్ మాత్రం ఒకటేసారి పెట్టాలి. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయండి. అది కూడా డిస్కస్ చేద్దాం మనం. సో 6th రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి అంటే లాస్ట్ రౌండ్ వరకైనా సీట్ వచ్చినట్లే కదా. కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్ ఆల్ తీసుకుంటారా, ఐఐటీస్ తీసుకుంటారా, లేకపోతే ఎన్ఐటీస్ తీసుకుంటారా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఐఐటీస్ పెట్టుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఐటి బాంబే అండ్ అకాడమిక్ ప్రోగ్రాము సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ పెడదాము. సో మీ కేటగిరీ ఏముంది అనేది మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఎస్సీనా, ఓపెనా, ఓబీసీ, ఎన్సీఎలా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్టీనా, ఈ విధంగా మనకి మన కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అనుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఐఐటి బాంబే మెకానికల్లో జెండర్ న్యూట్రల్లో అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. దీంట్లో ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అండ్ లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంకు 1736. సో అదేవిధంగా ఇక్కడ సూపర్ న్యూమరీ ఫీమేల్ కోటాలో తీసుకున్నట్లయితే 4000 వరకు కూడా వచ్చింది అమ్మాయిలకి. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1792. ఓకే, సో ఈ విధంగా మనకి ఓపెనింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ ప్రాబబిలిటీ చెక్ చేసుకోండి. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంతవరకు వచ్చింది కదా అని ఎగ్జాక్ట్గా ఇంతవరకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తుంది అని ఖచ్చితంగా 100% చెప్పలేము. కానీ
మనకి ఇదేంటంటే ఒక 10% వేరియేషన్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. ఎందుకనంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏదైనా మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయ్యవచ్చు. అంటే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేది పెరగవచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగి ఉండొచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ఆ వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వేరియేషన్ బట్టి మీరు ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఒకసారి నేను మీకు ఈ ఫస్ట్ రౌండ్ వరకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కెడ్యూల్ ఇది. సో మండే నుంచి మనకి రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ రెండు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా సాటర్డే 15th June, ఓకే, 2 o'clockకి మనకి డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ 1 బేస్డ్ ఆన్ ద చాయిసెస్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ యాజ్ ఆన్ 14th వరకు మీరు ఏదైతే చాయిసెస్ ఫిల్ చేశారో వాటిని బట్టి మీకు ఒక మాక్ సీట్ అలొకేషన్ 1 మాక్ అనమాట. ఇది ఒరిజినల్ యాక్చువల్ కాదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసము మాక్ అలొకేషన్ అనమాట. మాక్ సీట్ అలాట్మెంట్ అంటారు దీన్ని. ఇది 2 సార్లు ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి 15th రోజు ఉంటుందన్నమాట. 15th రోజు మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు పెట్టిన ఆప్షన్స్లో మీకు ఎన్నో నెంబర్ ఆప్షన్ మీకు సీట్ అలాట్ అయింది, అసలు సీట్ అలాట్ అయిందా కాలేదా. కాకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చాయిసెస్ మీరు ఇంకా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సీట్ రాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు తక్కువ ఆప్షన్స్ పెట్టడము, లేకపోతే మీకు రానివి పెట్టడము, లేకపోతే మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రమే పెట్టడము. అలా కాదు, మీరు ఎలా పెట్టాలి, ఏమేం పెట్టాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా మనకి సెకండ్ సీట్ అలొకేషన్, మాక్ సీట్ అలొకేషన్ 17th రోజు ఉంటుంది అనమాట. మీకు ఈ 15th రోజు మాక్ అలొకేషన్ 1 ఉంటుంది కదా, ఇది చూసుకొని మీరు ఏమైనా మళ్ళీ ఆప్షన్స్ ఐ మీన్ చాయిసెస్ ఏమైనా మీరు రీఆర్డర్ చేసుకోవాలా, లేకపోతే ఏమైనా యాడ్ చేయాలా, లేకపోతే దాంట్లో నుంచి ఏమైనా తీసేయాలా, ఇలాంటివి ఏమైనా మీరు మోడిఫికేషన్స్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు 16th రోజు మాడిఫై చేసుకుంటారు. దెన్ మళ్ళీ 17th రోజు సెకండ్ మాక్ అలొకేషన్ ఉంటుందన్నమాట. సో ఆ రోజు కూడా మీకు ఒక మాక్ అలాట్మెంట్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటే 17th రోజు మళ్ళీ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా 18th వరకు 5 o'clock వరకు మనకి టైం అయితే ఇస్తారు. ఏది మనము మొత్తం చాయిసెస్ ఏమైతే ఫిల్ చేసామో అవన్నీ కూడా మాడిఫై చేసుకోవడానికి, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేకపోతే రీఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేయడానికి మీకు 18th రోజు 17 PM 17 hours వరకు, ఈవినింగ్ 5 o'clock వరకు మీకు టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎట్టి పరిస్థితులలో ఏమీ మీరు చేంజ్ చేయలేరు. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ చూడండి, లాక్ చేయడానికి కూడా ఇదే లాస్ట్ డేట్ అనమాట. సిస్టమ్ లాకింగ్ ఆఫ్ చాయిస్, ఆటో ఆర్ సిస్టమ్ లాకింగ్. ఓకే, మీరు చాలామంది మనం కంపల్సరీ లాక్ చేయాలని అనుకుంటారు. మీరు లాక్ చేయాల్సిన అవసరం లేదు. లాక్ ఇప్పుడు కాదు కూడా, మీరు ట్రై చేసినా కూడా లాక్ అవ్వవు చాయిసెస్. సో మీరు లాక్ చేసినా చేయకపోయినా 18th రోజు ఆటోమేటిక్గా మీ చాయిసెస్ అన్నీ కూడా లాక్ అయిపోతాయి. మీరు చేయాల్సింది ఓన్లీ సేవ్ చేసుకోవాలి. మీరు ఏవైతే చాయిస్ ఫిల్ చేశారో అవన్నీ కూడా జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో 18th రోజు మీరు కావాలంటే మీరే లాక్ చేసుకోవచ్చు, మీరు లాక్ చేయకపోయినా సిస్టమే ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. కాబట్టి దాని గురించి మీరు లాక్ చేయకపోతే మన ఆప్షన్స్ అన్నీ ఉండవేమో అన్న విధంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరము లేదు అనమాట. ఓకే, అదేవిధంగా మీకు లాక్ చేయకపోతే ఇవి ఉండవు అని అనుకున్నట్లు మీరు లాక్ చేశారనుకోండి, మీరు లాక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 17th రోజు లాక్ చేస్తే మీకు 17th నుంచి లాకింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ 17th రోజు మీరు లాక్ చేసినట్లయితే 18th వరకు మీకు టైం ఉంటుంది, కానీ మీరు ఎడిట్ చేయలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లాక్ చేశారు కాబట్టి. ఇన్ కేస్ మీరు ఏదైనా మీరు లాక్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇది పైన పెట్టాల్సింది, ఇది కిందకి తీసుకురావాల్సింది, లేకపోతే ఇంకొకటి యాడ్ చేయాల్సింది, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు చేయలేరు అనమాట. మీరు వన్స్ లాక్ చేశారు అని అంటే మీరు మోడిఫికేషన్స్ ఎట్టి పరిస్థితులలో చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఓకే, కాబట్టి మీరు లాక్ చేయకండి, వదిలేయండి, అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ 1 అనేది ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ Wednesday 19th రోజు ఇదంతా కూడా రికన్సిలియేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్, ఇదంతా ఆ సిస్టమ్ చూసుకుంటుంది. జోసా టీమ్ వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటారనమాట. ఓకే, ఇకపోతే మనకి థర్స్డే 20th June రోజు మనకి 10 o'clockకి సీట్ అలొకేషన్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ 20వ తారీఖు మనకి 10 గంటలకి వస్తుందన్నమాట. అప్పుడు తెలుస్తుంది మీకు ఏ కాలేజ్లో ఏ సీటు, ఏ బ్రాంచ్లో సీటు మీకు వచ్చింది, మీరు ఎన్నో ఆప్షన్లో మీ సీటు అలాట్ అయింది, మీరు పెట్టిన ఆప్షన్స్లో ఎన్నోది మీకు అలాట్ అయిందని చెప్పేసి మీకు క్లియర్గా మీకు సీటు అలొకేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు సీటు రాలేదు అప్పుడు ఏం చేయాలి, సీట్ వస్తే ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. 20th రోజు
మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఫీజ్ పేమెంట్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్. ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి 25th లోపల క్వెరీస్ ఉంటాయి. ఓకే, మండే 24th వరకు మీకు ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ ఇవంతా కూడా మనకి లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ 24th లోపల మీరు ఈ రౌండ్ 1కి సంబంధించి ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ ఏమో 25th వరకు ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది చేయాలండి. ఎప్పుడు మీరు సీట్ అలొకేట్ అయిన పక్షంలో, సీట్ అలొకేట్ అయింది అని అంటే మీరు ఈ ప్రాసెస్ చేసినట్లయితే మీకు ఆ సీటు రిజర్వ్ చేయబడి మీ అలా ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా మీకు సెకండ్ రౌండ్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెకండ్ రౌండ్లో మీకు ఏమైనా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన, ఇప్పుడు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసే టైంలో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోటు. ఓకే, ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏది తీసుకోవాలి, ఇక్కడ మీరు గమనించాల్సింది చాలా క్లియర్గా ఆలోచించుకొని మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఫ్రీజ్, ఫ్లోటు అండ్ స్లైడ్ ఆప్షన్స్ అనేవి 3 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫ్రీజ్ గురించి తెలుసుకుందాం. ఫ్రీజ్ అంటే ఏంటి అని అంటే, క్యాండిడేట్స్ మీరు ఏదైతే సీటు మీకు అలాట్ అయిందో, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 ఆప్షన్స్, 100 చాయిసెస్ మీరు ఫిల్ చేశారు. ఓకే, సో దాంట్లో మీకు 60వ నంబరు సీటు వచ్చిన 60వ నంబర్ ఆప్షను ఏం పెట్టారనుకుందాం, ఐఐటి పాట్నాలో మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టారనుకుందాం. ఓకే, అయితే ఈ 60వ నంబర్ ఆప్షను మీకు ఐఐటి పాట్నా మెకానికల్ సీట్ వచ్చింది. సో మీకు అది ఓకే, మీకు ఇంకా వేరేది అవసరం లేదు, నాకు ఈ కాలేజ్ ఓకే అండ్ ఈ బ్రాంచ్ ఓకే అని ఎప్పుడైతే అనుకుంటారో, ఇంకా వేరే చేంజ్ ఏం అవసరం లేదు, ఇంతకంటే బెటర్ నాకు అవసరం లేదు, ఇదే నాకు బెస్ట్ బెటర్ అని మీరు ఏదైతే అనుకుంటారో అప్పుడు మీరు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మీకు అదే కాలేజు అదే కోర్సు ఫిక్స్ అవుతుంది. ఇంకా మీకు ఫర్దర్ రౌండ్స్లో మీరు ఉండరు. మీకు అదర్ సీట్ కానీ అదర్ ఆప్షన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నా కూడా, అంటే మీరు 60వ ఆప్షన్ మీకు అలాట్ అయింది కదా, పైన ఇంకెన్ని ఉంటాయి, 1 to 59 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 59 ఆప్షన్స్లో ఇంకా దీనికంటే బెటర్ చాయిసెస్ ఏమైనా ఉన్నా కూడా మీకు అవి అలాట్ చేయడానికి ఛాన్స్ ఉండదు ఫర్దర్ రౌండ్స్లో. అంటే మీరు ఇక్కడ ఫ్రీజ్ చేశారు కాబట్టి ఇంకా మీరు దీంతో ఈ సీట్తోని సాటిస్ఫై అయ్యారు కాబట్టి మీరు ఇక్కడతోనే ఆగిపోతారు అనమాట. అంటే మీకు సీట్ అలాట్ చేసి పక్కన పెట్టేస్తారు మిమ్మల్ని, ఇంకా మీరు ఫర్దర్ రౌండ్స్లో మీరు ఉండరు. ఓకే, సో ఇది ఫ్రీజ్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఫ్లోట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫ్లోట్ తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నట్లే 60వ ఆప్షన్ మనకి సీట్ అలాట్ అయింది. ఇంకా పైన 59 ఆప్షన్, 1 to 59 ఆప్షన్స్ ఉన్నాయి, 59 ఆప్షన్లు ఉన్నాయి కదా చాయిసెస్. ఆ 59లో మీకు ఏదైనా ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ బ్రాంచ్ మీరు ఏదైనా సరే పెట్టి ఉంటారు కదా. సో వాటిలో మీకు ఫర్దర్ రౌండ్స్లో ఇంకా పైనుంచి మీకు అవైలబుల్ ఉంటే, సీట్ అవైలబుల్ ఉంటే ఆ 59లో అందులో మీకు ఏదైనా సీట్ రావడానికి, అవైలబుల్ ఉన్న సీటు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే 1 to 59. సో ఆప్షన్ నెంబర్ 1 ఏంటి, చాయిస్ నెంబర్ 1లో మీరు ఏదో ఒక కాలేజ్ అండ్ కోర్స్ ఇచ్చారు, అది చాయిస్ నెంబర్ 1. సో అది సీట్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఇదంతా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు పెట్టిన చాయిస్ ఏదైతే ఉందో చాయిస్ నెంబర్ 1 అది అవైలబుల్ ఉందా లేదా మీరు మీ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు. సో అప్పటికి సీట్లు దాంట్లో అయిపోయి ఉంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారు, మీరు సెకండ్ చాయిస్ ఏం పెట్టారు, ఆ సెకండ్ చాయిస్ ఉందా లేదా, సీట్ అవైలబుల్ ఉంటే ఆ సీటు మీకు అలొకేట్ అవుతుంది. లేదు అని అంటే మళ్ళీ మీరు థర్డ్ చాయిస్ ఏం పెట్టారు, థర్డ్ చాయిస్ చెక్ చేస్తుంది. అది కూడా లేకపోతే ఫోర్త్ చాయిస్ చెక్ చేస్తుంది. అది కూడా లేకపోతే ఫిఫ్త్ చాయిస్. ఈ విధంగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ కిందకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ 59 వరకు చెక్ చేస్తుంది. 59th వరకు ఎక్కడ సీట్ అవైలబుల్ లేకపోతే మీకు ఆ ఫస్ట్ వచ్చిన 60వ ఆప్షన్ ఏదైతే ఫస్ట్ రౌండ్లో ఉందో అదే ఆప్షన్ మీకు సెకండ్ రౌండ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మీ సీట్ ఏం క్యాన్సిల్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ 59 ఆప్షన్స్లో 40th చాయిస్ అవైలబుల్ ఉందనుకోండి, ఆ 40th ఆప్షన్లో మీరు ఏ కాలేజ్ ఏ కోర్స్ పెట్టారో అది అవైలబుల్ ఉంటే ఆ సీటు మీకు అలొకేట్ అవుతుంది. ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చిన 60th ఆప్షన్లో ఏదైతే పాట్నా మెకానికల్ అనుకున్నామో అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది మనకి ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్
స్లైడ్ ఆప్షన్ అని చెప్పేసి మనకి ఇంకొకటి థర్డ్ చాయిస్ ఉంటుంది. ఈ స్లైడ్ ఏంటి అని అంటే ఇప్పుడు మళ్ళీ మనము సేమ్ సినారియో రిపీట్ చేద్దాము. 60వ ఆప్షన్ మనకి ఫస్ట్ రౌండ్లో అలాట్ అయింది. అందులో పాట్నా మెకానికల్ ఉందనుకుందాము. సో పైన 59 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 59లో సేమ్ పాట్నా ఐఐటి పాట్నాలో ఇంకొక 3-4 బ్రాంచెస్ కూడా మీరు అక్కడక్కడ పెట్టి ఉన్నారు. ఏది 1 to 59 ఆప్షన్స్లో ఉన్నాయి. ఓకే, ఆ 4 ఆప్షన్స్ అంటే 4 చాయిసెస్ ఏవైతే అదర్ బ్రాంచెస్ ఉన్నాయో సేమ్ ఇన్స్టిట్యూషన్లో, ఐఐటి పాట్నాలోనే సేమ్ ఇన్స్టిట్యూషన్లో వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఆ వేరే బ్రాంచెస్కి మారడానికి అంటే అవి అవైలబుల్ ఉంటే మీకు దాంట్లో ఏదైనా మీకు సీటు అవైలబుల్ ఉన్నట్లయితే మీకు అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్. అంటే స్లైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఆ ఇన్స్టిట్యూషన్లోనే అదర్ బ్రాంచెస్ ఉంటే ఇస్తారు, అంతేగాని వేరే ఇన్స్టిట్యూషన్స్కి సంబంధం ఉండదు. ఇంకా మీరు పైన 59 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కన్సిడర్ చెయ్యరు. ఓన్లీ సేమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే. ఇప్పుడు మనకి ఎందుకనంటే ఈ ఆప్షను ఐఐటి పాట్నానో లేకపోతే ఇంకొకటి ఏదో ఒక ఐఐటి మీకు వచ్చింది, మీకు ఆ ఐఐటి అంటే చాలా ఇష్టం, దాంట్లో ప్లేస్మెంట్స్ బాగున్నాయనో లేకపోతే ఫ్యాకల్టీ బాగుందనో లేకపోతే రీసెర్చ్ బాగా జరుగుతుందనో ఇలాంటి రీజన్స్ వల్ల మీకు రకరకాల రీజన్స్ వల్ల మీకు ఆ ఇన్స్టిట్యూషన్ నచ్చుతుంది. సో దాంట్లోనే ఉండాలి, నాకు వేరే బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు, లేదు ఇదే బ్రాంచ్ ఉన్నా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మీరు స్లైడ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది 3 ఆప్షన్స్ మనకి: స్లైడ్, ఫ్లోట్, ఫ్రీజ్ అంటే మీకు ఇంకా అదే ఇన్స్టిట్యూషన్ అదే కోర్సు ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ రౌండ్స్లో నో అలాట్మెంట్స్ ఉంటాయి, మీకు అలాట్మెంట్స్ అనేవి ఉండవు. ఫ్లోట్లో ఫర్దర్గా పైన ఏవైతే 59 ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ 1 to 59 ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే 60 ఆప్షన్ మీకు అలాట్ అయింది కాబట్టి 61 నుంచి మీరు ఇంకా 200, 300, 500 పెట్టినా కూడా తర్వాత అవన్నీ కన్సిడర్ చెయ్యరు. ఓకే, నెక్స్ట్ రౌండ్స్లో ఇవన్నీ కన్సిడర్ చేయడం జరగదు. 60 వచ్చింది కాబట్టి ఇంకా అంతకంటే పైన ఉన్నవి మాత్రమే కన్సిడర్ అవుతాయి ఫర్దర్ రౌండ్స్లో. మనకి 6 రౌండ్స్ కదా మొత్తం, సో ఫర్దర్ రౌండ్స్లో ఆ పైన ఉన్నవి మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు. దాంట్లో ఉన్నవి మాత్రమే ఏమైనా అవైలబుల్ ఉంటే దానికి బెటర్, అంటే పైన ఉన్నవి ఎప్పుడు బెటర్ చాయిసెస్, కింద ఉన్నదానికంటే పైన ఉన్నది బెటర్ చాయిస్. 60 కంటే 59 బెటర్ చాయిస్, 59 కంటే 58 అనేది బెటర్ చాయిస్, 58 కంటే 57 బెటర్ చాయిస్, సెకండ్ కంటే 1 బెటర్ చాయిస్ అనమాట. ఆ విధంగా మీ ఆప్షన్స్ అనేవి ఉండాలి. సో అప్పుడు మీకు సీటు కన్ఫామ్గా వస్తుంది బెటర్ కాలేజ్లో, అంటే బెస్ట్ కాలేజ్లో బెస్ట్ కోర్సు. మీరు ఆప్షన్స్ అదే చాయిసెస్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఏ విధంగా పెడతారనేది ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్లు, అంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా ఉండాలి, 1, 2, 3, 4 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాప్లో ఉండాలి, నెంబర్ 1 చాయిస్ నెంబర్ 1లో ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ చాయిస్ నెంబర్ 2లో ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ చాయిస్ నెంబర్ 3లో ఉండాలి. ఆ విధంగా మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే మీ యొక్క ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరికీ ఒకలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కాబట్టి మీరు మీకు నచ్చిన విధంగా మీరు ఎలా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంటే కొంతమంది కాలేజ్కి అంటే ఇన్స్టిట్యూషన్కి ప్రయారిటీ ఇస్తారు, కొంతమందికి ఏమో బ్రాంచ్ ప్రయారిటీ ఉంటుంది, కొంతమందికి ఇన్స్టిట్యూషన్ అండ్ బ్రాంచ్ రెండు బ్యాలెన్స్ చేసుకొని ప్రయారిటీ చేసుకోవాలనుకుంటారు. సో ఈ విధంగా మీ ప్రయారిటీ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు ఆప్షన్స్ ఆ చాయిసెస్ అనేవి ఆర్డర్ చేసుకోండి. అంటే మీరు ముందే హోంవర్క్ చేసుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకొని చాయిస్ నెంబర్ 1 ఏంటి, చాయిస్ నెంబర్ 2 ఏంటి, 3, 4, 5 అలా మీరు ఒక 100, 200 అలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ ఇందాక ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇందాక మనం ఇక్కడ ప్రాబబిలిటీ చెక్ చేసాం కదా ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది. సో ఈ కట్ ఆఫ్ చూసుకొని మీకు వచ్చేవి మాత్రమే పెట్టుకుంటారు. ఇది చాలామంది చేసే తప్పేంటి అని అంటే మీకు రానివి వదిలేస్తున్నారు. ఓకే, మీకు సపోజ్ ఇప్పుడు మీ ర్యాంకు 5000 ఉంది, దీంట్లో రావట్లేదు కదా మనకి అని చెప్పేసి మీరు దీన్ని వదిలేస్తారు. అలా వదలాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు వచ్చింది రాలేదు అనేది కాసేపు పక్కన పెడితే మీకు కావాల్సింది ఏంటి అనేది ఆలోచించి మీరు చాయిస్ నెంబర్ 1, 2 దగ్గర నుంచి మీరు అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 865 ఆప్షన్స్ చూపిస్తుంది, ఏది ఐఐటి అండ్ అదే అడ్వాన్స్డ్ అండ్ మెయిన్ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి. సో ఆ విధంగా మీకు 865 కావాలంటే 865 కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే, ఏది అన్ని కోర్సులకి అండ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి.
ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్ అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త కోర్సులు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివన్నీ రకరకాల కోర్సులు, డ్యూయల్ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఏదో ఒక దాంట్లో నాకు సీట్ కావాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు మ్యాక్సిమం పెట్టేసుకోండి. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉన్నది అండ్ మీ ప్రాబబిలిటీ చెక్ చేసుకొని మీ లాస్ట్ ర్యాంక్ని తగ్గట్టుగా చూసుకొని పెట్టుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు వస్తుందా రాలేదా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే మీకు కావాలి, మీకు కావాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఐఐటి బాంబేలో ఎలక్ట్రానిక్స్ ఉంది, మీకు అది కావాలని ఉంటుంది. బట్ మీ ర్యాంక్కి వస్తుందో రాదో కొంచెం డైలమాలో ఉన్నారు. కొంతమందికి రాదు అని కన్ఫామ్గా తెలుసు. అయినా కూడా మీరు ఏం చేయొచ్చు, మీరు అది నెంబర్ 1 ఆప్షన్లో పెట్టవచ్చు. చాయిస్ నెంబర్ 1లో ఐఐటి బాంబే పెట్టవచ్చు. ఒకవేళ లక్కీగా ఎవరు ఆప్ చేయకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అది లేదనుకోండి, సెకండ్ ఆప్షన్ పెడతారు కదా మీరు ఎలాగూ, ఆ విధంగా సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ఆ సెకండ్ ఆప్షన్ కూడా లేదనుకోండి, థర్డ్ చాయిస్, థర్డ్ లేకపోతే ఫోర్త్ చాయిస్. ఇలా మీరు ఎన్ని చాయిస్ పెడితే అన్ని చాయిస్ చెక్ చేస్తూ వస్తుందన్నమాట. సో టాప్ 1 నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మీకు వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టి, మీకు రాకపోయినా పర్వాలేదు, మీకు కావాలి అని మీకు మనసులో ఉంటే మీరు అది పెట్టేసేయండి. ఓకే, ఆ విధంగా మీరు అన్నీ పెట్టుకున్న తర్వాత మీకు వచ్చేవి కూడా యాడ్ చేస్తూ కింద వెళ్ళండి. మీకు వచ్చేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రానివన్నీ ఇప్పుడు నేను చెప్పినట్లు సరే ఈయన చెప్పాడు కదా అనేసి మీరు కొన్ని పెట్టుకుంటారు, 50 100 పెట్టుకుంటారు. పెట్టిన తర్వాత మీకు వచ్చేవి కొన్ని ఉంటాయి, అవి మీకు దీంట్లో వస్తుంది కదా నేను దీనికి వెళ్ళిపోతాను అనేసి పర్టికులర్గా ఒక 4-5 ఆప్షన్స్ మాత్రమే పెడతారు. 4-5 ఆప్షన్లు మాత్రమే పెట్టి వదలకండి దయచేసి, ఇది జాగ్రత్తగా వినండి. 4-5 ఆప్షన్లు మాత్రం మీకు వచ్చేవి 4-5 ఆప్షన్లు పెట్టి వదిలేస్తే ఆ 4-5 ఆప్షన్లు చాయిసెస్ ఒకవేళ రాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ చేంజ్ అయింది, పిల్లలు పేరెంట్స్ అంతా రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద చాలా బాగా. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ ఏ కోర్స్కి ఉన్న డిమాండ్ ఈ సంవత్సరం ఉండకపోవచ్చు, లాస్ట్ ఇయర్ ఉన్న కాలేజ్ డిమాండ్ ఈ సంవత్సరం ఉండకపోవచ్చు, కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, 10%, 15%, 20% వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఓన్లీ 5 ఆప్షన్స్ మీకు వచ్చేవి 10 ఆప్షన్స్ పెట్టి వదిలేసినట్లయితే, ఇన్ కేస్ ఈ వేరియేషన్స్ వల్ల ఈ ట్రెండ్ చేంజ్ వల్ల ఏదైనా అటు ఇటు అయ్యి మీకు వచ్చేవి కూడా రాలేదు అనుకోండి, అప్పుడు మీరు లాస్ అవుతారు, మీ లైఫ్ అంతా పాడైపోతుంది. మీరు ఎంతో కష్టపడి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి మీరు ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు ఈ ఆప్షన్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీకు ఆ సీటు రాకుండా పోతుంది. ఆ తప్పు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చేవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి, కాలేజా ప్రయారిటీ, బ్రాంచా, లేకపోతే కాలేజ్ బ్రాంచ్ బ్యాలెన్స్ చేస్తారా, ఈ విధంగా చూసుకొని మీరు ఒక ఆర్డర్ తయారు చేసుకోండి. మీకు నచ్చినవి టాప్వి మంచివి పైన పెట్టుకోండి, దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్, ఆ విధంగా మీరు ఆర్డర్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 100 పెట్టాము, 100లో మనకి ఆ 99 రావట్లేదు, 100th చాయిస్ ఏదైతే పెట్టామో అది మనకు వచ్చే ఛాన్స్ చూపిస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారంగా. సో అది ఒకటి పెట్టి వదిలేయద్దు. దాని తర్వాత ఇంకొక 4-5 పెట్టి వదిలేస్తున్నారు కొంతమంది, ఇందులో ఈ 5 ఏదో ఒకటి వస్తుంది చాలు నాకు అని. అలా చేయకండి. ఓకే, దాని తర్వాత ఇంకొక 50 దాకా పెట్టినా నష్టం లేదు. ఆ 5 కాకపోతే ఇంకొక 5, అవి కాకపోతే ఇంకొక 5, అవి కూడా రాకపోతే ఇంకో 5 ఉంటాయి, అవి రాకపోతే ఇంకో 5. అలా మీరు మీకు వచ్చేవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ఇంకో 50 ఎక్స్ట్రా పెట్టేసుకోండి. అంతేగాని 4-5 పెట్టి వదిలేయద్దు, 10 పెట్టి వదిలేయద్దు. సో చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏమనుకుంటారు, దీంట్లో వస్తుంది కదా ఖచ్చితంగా నాకు అని, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా చూస్తే నాకు వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉంటారు. సో చాలా రకాల రీజన్స్ ఇందాక నేను చెప్పినట్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ చూడకుండా మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పెట్టండి, వీలుంటే మొత్తం పెట్టేసేయండి, ఎన్ని ఉంటే అన్ని పెట్టేసేయండి. కొంతమందికి బార్డర్లో ఉంటాయి ర్యాంక్స్, వాళ్ళ ర్యాంక్ని బట్టి చూస్తే బార్డర్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏవి వదిలేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అస్సలు నచ్చదు, నేను అసలు దాంట్లో ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ నేను చెయ్యను అని మీకు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి వదిలేసేయండి. ఓకే, అంత దూరం నేను వెళ్ళలేను, లేకపోతే ఈ కోర్సుకి అసలు వాల్యూ లేదు, నాకు ఐఐటీలో వచ్చినా ఎన్ఐటీలో వచ్చినా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళాను, దాని బదులు నేను ఇక్కడే ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసుకుంటాను అనుకుంటే అలాంటివి వదిలేసేయండి. ఓకే, దానికంటే ఇది బెటర్ అని అనుకుంటే అలాంటివి వదిలేసేయండి. సో అంతే తప్ప మీరు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మెయిన్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. సో ఈ ఆప్షన్స్ ఎలా పెడతారు ఏంటి అనేది మీరు కావాలనంటే మళ్ళీ ఒక హోంవర్క్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా
గైడెన్స్ కావాలి దీనిపైన ఫుల్గా అండ్ ఆప్షన్స్ కూడా మమ్మల్ని పెట్టమని అని అంటే మీరు కింద కామెంట్లో రాయండి, మీకు నేను కాల్ చేసి మాట్లాడతాను. సో దానికైతే కొంత ఛార్జెస్ మేము తీసుకుంటాము. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు కావాలంటే ఆ సర్వీసెస్ అన్నీ తీసుకోవచ్చు అనమాట మా దగ్గర నుంచి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి రకరకాల వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను, మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మనకి ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.